తెలంగాణ దంగల్పై జాతీయ పార్టీలు ఫుల్ ఫోకస్ పెట్టాయి. గల్లీ గల్లీ ప్రచారం హోరెత్తిపోతోంది. ప్రధాని మోదీతో పాటుగా ఇటు బీజేపీ నుంచి అటు కాంగ్రెస్ నుంచి జాతీయ నేతలు తెలంగాణ బాట పడుతున్నారు. తెలంగాణ దంగల్లో ప్రచార పర్వం ధూమ్ధామ్గా సాగుతోంది. అన్ని పార్టీల టార్గెట్ డబుల్ డిజిట్ పైనే. అందులో భాగంగా బీఆర్ఎస్ గల్లీ గల్లీన ప్రచారాన్ని ఉధృతం చేస్తోంది. బీజేపీ, కాంగ్రెస్ జాతీయ నేతలు ఢిల్లీ నుంచి గల్లీకి క్యూ కడుతున్నారు. గెలుపుపై ఎవరి ధీమా వారితే. 17 ఎంపీ స్థానాల్లో 8 నుంచి 12 సీట్లపై నజరేసింది బీఆర్ఎస్. సర్వేలు సూచిస్తున్న దాన్ని బట్టి మనకు 8 నుంచి 12 స్థానాల మధ్య మన ఎంపీల సంఖ్య ఉండబోతుందని తెలుస్తా ఉంది. దాంతో మళ్ళీ బ్రహ్మాండంగా పార్టీ ముందుకు పోతుంది. భవిష్యత్తు మనదే, సర్కారు మనదే, బంగారు తెలంగాణ కూడా సాధిద్దాం. 15 ఆగస్టు కల్లా 2 లక్షల రుణమాఫీ చేస్తానని ఒట్టేసి చెప్తున్న సీఎం రేవంత్ రెడ్డి రిజర్వేషన్ అంశంతో మరో ట్రిగ్గర్ ఎక్కుపెట్టారు. తెలంగాణలో బరాబర్ 14 ఎంపీ స్థానాలు కాంగ్రెస్ ఖాతాలోనికి అంటున్నారు ఆయన. ఈ నల్గొండ జిల్లా నుంచి మొదలు పెడితే అది ఖమ్మం కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, వరంగల్ కావచ్చు, మెదక్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, రంగారెడ్డి కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, నా పాలమూరు గడ్డ కావచ్చు, 14 పార్లమెంటు సీట్లు గెలవాలి. రాహుల్ గాంధీ దేశానికి ప్రధానమంత్రి కావాలి. ఇస్ బార్ 400 పార్ మిషన్ 400+ లక్ష్యంగా బీజేపీ వ్యూహాలకు మరింత పదును పెట్టింది. ఎవరిని దుష్ప్రచారాలు చేసినా సరే తెలంగాణలో 12 స్థానాల్లో ప్రజలు బీజేపీని గెలిపించడం ఖాయమన్నారు కిషన్ రెడ్డి. మీరు ఏం ప్రచారం చేసినా డబుల్ డిజిట్ సీట్లలో బీజేపీ గెలవబోతోంది. మేము చాలా వెనుకబడి ఉన్నటువంటి సీట్లలో కూడా మా గ్రాఫ్ రోజు రోజుకు పెరుగుతాం. కాంగ్రెస్ గ్రాఫ్ తగ్గుతాం. హైదరాబాద్ లోక్సభ స్థానంలో పాగా వేయడం సహా 12 స్థానాలను కైవసం చేసుకునే టార్గెట్ తో బీజేపీ జాతీయ నాయకత్వం తెలంగాణపై ఫుల్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే అమిత్ షా, అనురాగ్ సింగ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డా సోమవారం 3 నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తారు. మంగళవారం ప్రధాని మోదీ జహీరాబాద్ లో బహిరంగ సభలో ప్రసంగిస్తారు. మే 1న హైదరాబాద్ ఓల్డ్ సిటీలో నిర్వహించే రోడ్ షోలో పాల్గొంటారు అమిత్ షా. అటు కాంగ్రెస్ హైకమాండ్ కూడా తెలంగాణపై ప్రధానంగా దృష్టి సారించింది. అసెంబ్లీ ఎన్నికల్లో పైచేయి సాధించడంతో తెలంగాణను సెంటిమెంట్ గా భావిస్తోంది. సోనియా, మల్లికార్జున్ ఖర్గే, రాహుల్, ప్రియాంక తెలంగాణలో విస్తృత ప్రచారం చేయబోతున్నారు. ఇక బీఆర్ఎస్ ఊరూరా జంగ్ సైరన్ మోగిస్తూ ప్రచారంలో దూసుకువెళ్తోంది.